మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కంటతడి పెట్టుకోవడంతో ఒక్కసారి ఉలిక్కి పడ్డటువంటి తెలుగుదేశం పార్టీ బెజవాడ నాయకులందరూ ఆయన వెంట రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా తిరిగారు మొన్న. ఎందుకు అంటే వాళ్ళ అబ్బాయి అరెస్ట్ అన్నది గద్దె రామ్మోహన్ దగ్గర నుంచి పట్టాభి దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా. అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే శరత్ కేసులో అబ్బాయి 68 రోజులే డైరెక్టర్గా ఉన్నాడు అని చెప్తున్నారు. మరి అసలు ఎవరు చేశారు ఆ డబ్బులు? ఆ సంస్థ ఆల్రెడీ కేంద్ర దర్యాప్తు సంస్థే 16 కోట్ల రూపాయల పెనాల్టీ వేసింది. రూపాయి కాదు, 2 కాదు, 16 కోట్ల రూపాయల పెనాల్టీ. అంటే 16 కోట్ల పెనాల్టీ చేయదగినటువంటి నేరం జరిగిందనినే కదంటే అంత ఎగవేశారనినే కదా. రెండవది ఇన్పుట్ సబ్సిడీ కింద డబ్బులు కూడా మింగేశారు. ఎవరు వాళ్ళు? శరత్ మరి ఆయనకి సంబంధం లేకుండా ఆ కంపెనీలో ఎట్లా వెళ్ళాడు? ఆ కంపెనీ నుంచి మళ్ళీ ఎందుకు వచ్చేసాడు బయటికి? ఆ విషయాన్ని పత్తిపాటి పుల్లారావు గారు కనుక స్పష్టంగా నిజం చెప్తే అసలు ఆ సంస్థ ఎవరిది, దాంట్లో ఎందుకు శరత్ వెళ్ళాడు, అది అమరావతిలోనే సబ్ కాంట్రాక్ట్లు ఎందుకు తీసుకు, అప్పుడు ప్రభుత్వం ఉన్నదే, ప్రభుత్వం తెలుగుదేశందే కదా, అప్పుడు ఉన్నది మంత్రిగా పత్తిపాటి పుల్లారావే కదా. మరి ఆ కాంట్రాక్టులు సబ్ కాంట్రాక్టులు వీళ్ళకెందుకు వచ్చినాయి? ఈ సంస్థ మళ్ళీ వెళ్ళి సబ్ కాంట్రాక్టులు మరికొంతమందికి ఎందుకు ఇచ్చింది? అప్పుడు ఇన్పుట్ సబ్సిడీ కూడా తీసుకుని బోగస్ ఇన్వాయిస్లు ఎట్టిచ్చింది? ఆ సంస్థలోకి పత్తిపాటి పుల్లారావు కొడుకు వెళ్ళడం ఎందుకు 2019లో? మళ్ళీ బయటకు వచ్చేయడం ఎందుకు? అసలు ఏం జరిగింది అన్నది నిజాయితీతో చెప్తే, లేదా తన వెర్షన్ ఏంటో చెప్తే, మా అబ్బాయిని అన్యాయంగా అరెస్ట్ చేశాడు, అక్రమంగా అరెస్ట్ చేశారు, దీని వెనకాల కుట్ర ఉంది అనే కోణం కాకుండా అర్థమయ్యేలా ఆలోచన రేకెత్తించేలా సమాధానం చెప్పగలిగితే అప్పుడు ఈ విషయంలో స్పష్టత వస్తుంది. కానీ ఇవాళ రాజకీయ నాయకుడు మంచోడు, అక్రమంగా ఇరికిస్తున్నారని ఎవడూ నమ్మట్లా, దొంగలే అని ఫీల్ అవుతున్నారు రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి లావాదేవీలు. కాబట్టి కనీసం మన వాళ్ళైనా అట్లాంటోడు కాదు అని నమ్మాలి అంటే ఆ వివరాలు చెప్తే బాగుంటుంది.